హాయ్ అండి, వెల్కమ్ టు కోమలీస్ కిచెన్. ఈరోజు నేను కొన్ని చీరలు చూపిస్తానండి. నేను ఆన్లైన్లో కొనుక్కున్నాను అనమాట. అవి మీతోటి చూపిస్తే షేర్ చేసుకుందామని వీడియో పెడుతున్నాను. కొన్నేమో ఒక 3 చీరలు మీషోలో నుంచి కొనుక్కున్నానండి. పర్వాలేదు, బాగానే ఉంది. మెటీరియల్ అది చక్కగా ఉంది. కలర్ కూడా ఏమీ అంతగా పోలేదనమాట. రండి చూపిస్తాను. కొన్ని ఒక 3 చీరలేమో అపవర్ణం అనేసి ఈ ఛానల్ వాళ్ళు పెట్టారనమాట. ఆన్లైన్లో బిజినెస్ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర ఒక 3 చీరలు కొనుక్కున్నానండి. చూద్దాం రండి. ఇది ఒక చీర అండి. ఇది అన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్ అనమాట. సో ఇది రన్నింగ్ మాదిరి ఉంటుంది బ్లౌజు. కొంచెం కాఫీ కలర్ బార్డర్ ఉంది మధ్యలో. ఇలాగ అన్ని కాటన్ చీరలేనండి. చూడండి, అక్కడక్కడ డిజైన్ వచ్చింది. మధ్యలో అంతా ఫుల్గా ఇదిగా ఉందన్నమాట, గీతలుగా ఉంది. అంచుల్లో ఈ మాదిరిగా ఇచ్చాడు. సో లైట్ వెయిట్గానే ఉందండి, ఎక్కువ వెయిట్ లేకుండా ఉంటుందన్నమాట. రేట్లు అది మర్చిపోయాను, కొని చాలా రోజులైంది, అంటే 1 మంత్ పైనే అయిపోయిందనమాట. రేట్లు నేను మర్చిపోయాను. ఇది వచ్చి 670 అనుకుంటాను. 670 ఇది 670 అండి విత్ బ్లౌజ్. తర్వాత ఇంకొక చీర అండి. నేను ఎప్పుడు మెరూన్ కలర్లోనే తీసుకుంటాను అనమాట. ఈసారి కొంచెం దాని కాంబినేషన్కి ఆపోజిట్గా తీసుకుంటున్నాను. ఇది కొంచెం గ్రీన్ అంటే బ్లూ, నేవీ బ్లూ అనమాట. కింద కొంచెం పెద్దదిగా ఉంది బార్డరు, పైన చిన్నదిగా ఉంది కొంచెం, అలా అనిపిస్తుంది. మరి శారీ ఫుల్ ఇట్లా ఉంది. ఇది వచ్చి పళ్ళు అనమాట. పళ్ళు ఇలా వచ్చింది చూడండి, డిఫరెంట్గా ఉంది. కొంచెం బాక్సెస్గా ఇచ్చాడు. శారీ ఫుల్ ఈ విధంగా ఉంది. సో బ్లౌజ్ చూడండి సింపుల్గా ఇచ్చాడు. చిన్న డాట్స్ లాగా ఇచ్చాడు అనమాట, గ్రీన్ కలర్. సో ఇది ఒక చీర తీసుకున్నానండి. ఇది వచ్చి కరిష్మా కాటన్ ఉంది కదండి, అదనమాట కరిష్మా కాటన్. సో అది 880 రూపీస్ అండి. 880 రూపీస్ పడింది నాకు. ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి, యాష్ కలర్ అనమాట, డార్క్ యాష్ కలర్. తర్వాత మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చాడు. కింద పెద్దదిగా ఉంది, పైన వచ్చి చిన్నదిగా ఉంది. ఇది కూడా ఇది కరిష్మా కాటన్ అనమాట. ఇది పళ్ళు ఇలా వచ్చింది. సో ఇది ఒక చీరండి. దీనికి బ్లౌజ్ వచ్చి మెరూన్ కలర్లో, రెడ్ కలర్లో ఇచ్చాడనమాట. నాకు మెరూన్, డార్క్ మెరూన్ కాదు, లైట్గా టమాటో కలర్ లాగా ఉందన్నమాట. చేతికి కొంచెం చిన్నదిగా ఇలా ఇచ్చాడు. సో ఇది కూడా 790 ఏమో పడింది. ఇది 790, ఇది 880, ఇది 620, 670. సో ఈ 3 చీరలు అపవర్ణం ఛానల్లో వాళ్ళు బిజినెస్ చేస్తారనమాట. అక్కడ వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాను ఆన్లైన్లో. సో ఇవి వచ్చి ఇవి మీషోలో కొనుక్కున్నానండి. మెటీరియల్ వైజ్ చాలా బాగుంది, నచ్చే తీసుకున్నాను. డిజైన్ నేను వాటర్లో వేసి వాష్ చేసేసాను. అంచులని కుట్టేసి ఫాల్స్ అని కుట్టేసాను అనమాట. బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇది వచ్చి పళ్ళు. బాగుందండి, లైట్ వెయిట్గా చక్కగా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుందన్నమాట.
వాటర్లో పెట్టాను కదా, ఐరన్ చేయలేదు అనమాట. ఐరన్ చేయాలి. ఐరన్ చేసి లైట్గా ఐరన్ చేసేసి కట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఎండకి లైట్ కలర్ కదా, వైట్ కలర్. సో ఈ శారీ ఇదనమాట. బ్లౌజ్ ఇలాగా మా బాడీ ఇది కలర్ ఇచ్చాడు. నేనేం చేశానంటే కొంచెం చేతులకి బ్లాక్గా పైపింగ్ లాగా పెట్టుకున్నాను అనమాట. నేనే స్టిచ్ చేసుకుంటాను బ్లౌజ్. సో మెడకి నెక్కి చేతులకి ఇలాగ బ్లాక్లో పెట్టుకున్నాను అనమాట. సో ఇదండి, ఇది ఒక చీర అనమాట. మీషోలో తెప్పించుకున్నాను ఇది వచ్చి 540 520 అనుకుంటాను, మర్చిపోయానండి రేట్లు. ఇది ఫుల్, ఇది బ్లూ, నేవీ బ్లూ. ఇది కూడా మల్మల్ కాటన్ అండి. ఇది మల్మల్ కాటన్, ఇది మల్మల్ కాటన్ అనమాట. సాఫ్ట్గా ఉంటుందని నేను మల్మల్ కాటనే తీసుకున్నాను. వేరే మిక్స్డ్ ఏమీ తీసుకోలేదు అనమాట. ఇది ప్లెయిన్గా ఇచ్చాడు. నేను లైనింగ్ వేసేసి బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసాను అనమాట. దీనికి ఏమి పైపింగ్ అది వేయలేదండి, రెడ్ కలర్ క్లాత్ లేదు నా దగ్గర. సో బ్లౌజ్ ఇది ప్లెయిన్గా ఇచ్చాడు. చూడండి, పళ్ళు ఇది వచ్చిందండి. పళ్ళు బాగుంది కదా, బ్లూ కట్టుకుంటే చక్కగా ఉంటుందండి. లైట్ వెయిట్గా ఉంది, చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది. వాటర్ డిప్ చేసేసాను అనమాట. సాల్ట్ వేసి కొంచెం కలర్ పోకుండా ఉంటుందని చెప్పారు. సో ఆ చిట్కాను పాటిద్దామని సాల్ట్ వేసి ఒక నిమిషం ఉంచేసి తర్వాత పిండేసి ఆరేస్తాను అనమాట. సో ఇది ఒక చీర అండి, మల్మల్ కాటన్. ఇది దీని బ్లౌజ్ ఇదనమాట. లాస్ట్ ఇది గ్రీన్ అండ్ నేవీ బ్లూ. ఇది కూడా సాఫ్ట్గా ఉంటుంది, కాకపోతే దీనంతా సాఫ్ట్ లేదు, లైట్గా. ఇది ఈ రెండు చీరలు బాగా సాఫ్ట్గా ఉన్నాయి. ఇది కొంచెం లైట్గా రఫ్గా ఉందన్నమాట. రేట్ చాలా ఏం లేదండి, తక్కువ అనమాట. 550 లోపలే ఉంది ఇది కూడాను. సో ఇది కూడా మల్మల్ కాటనే. చూడండి బాగుంది కదా, కింద బ్లూ, మధ్యలో గ్రీన్, పైన కూడా బ్లూ వస్తుంది. సో దీనికి బ్లౌజ్ బ్లూ ఇచ్చాడు. నేను ఇంకా స్టిచ్ చేయలేదు, బ్లౌజు బ్లూ ఇచ్చాడు. సో ఇలా ప్లెయిన్గా ఇచ్చాను. మనకు కావాలంటే గ్రీన్ది ఏదైనా పైపింగ్ లాంటిది వేసుకోవచ్చు, డిజైన్ కుట్టుకోవచ్చు అన్నమాట. సో ఇది వచ్చి పళ్ళు చూద్దామండి. నేను ఫాల్స్ కూడా కుట్టేసాను అనమాట. ఇదిగోండి పళ్ళు ఇలా వచ్చింది. అంతేనండి, మొత్తం 6 చీరలు ఉన్నాయనుకుంటాను. ఎలా ఉంది కామెంట్ చేయండి, బాగున్నాయా లేదని. నేను చేసిన సెలెక్షన్ ఫుల్ కాటన్ ఏంటండి, నేను యూజ్ చేసేది, అందువల్ల కాటనే తీసుకున్నాను అనమాట. సో నచ్చిందా లేదని కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడేనండి నేను ఏమైనా వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.